హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మాయి. ఈ రోజు మన ఛానల్లో మరొక కొత్త టాపిక్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. టైటిల్ చూస్తుంటే మీకు అర్థమై ఉంటది కదా. అండ్ ఈ వీడియో కంటిన్యూషన్ తెలియాలంటే ముందు వీడియో చూస్తే దాని కంటిన్యూషన్ వీడియో అండి ఇది. ముందు వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియో అయితే చూసి వెళ్ళిపోతున్నారు. ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబ్ వల్ల మాకు చాలా మోటివేషన్ అయితే వస్తుందండి. మీ లైక్ మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో మీకు అర్థం అవ్వాలంటే ముందు వీడియో అయితే చూడండి. ఆ ముందు వీడియోలో నా ట్రీట్మెంట్ గురించి చెప్పాను కదండి. ఫాలోవర్ స్టడీ ఫెయిల్ అయిందని, తర్వాత ఏం ట్రీట్మెంట్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఆ ఫాలోవర్ స్టడీ ఫెయిల్ అయిన తర్వాత వేరే హాస్పిటల్ అయితే మార్చామండి. రాజమండ్రి ప్రగతి హాస్పిటల్కి అయితే వెళ్ళాము. వెళ్తే అక్కడ మేడం మళ్ళీ పాత రిపోర్ట్స్ చూసినా మళ్ళీ నాకు స్కాన్ అయితే చేశారండి. పాత రిపోర్ట్స్ చూసి, పాత రిపోర్ట్స్ అంటే మనకి బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసి ఇవి బాగానే ఉన్నాయి, మళ్ళీ స్కాన్ చేస్తాను అన్నారండి. నాకైతే స్కానింగ్ చేశారు. స్కానింగ్ చేసిన తర్వాత కొత్త ప్రాబ్లం అయితే బయటపడిందని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో, ప్రీవియస్ వీడియోలో. ఆ ప్రాబ్లం ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. మేడం స్కాన్ చేశారు. మేము హాస్పిటల్కి వెళ్ళింది అయితే ఫుల్ కరోనా టైం అండి. అది చాలా స్ట్రిక్ట్ గా చూసారు. మనతో వచ్చిన వాళ్ళని కూడా లోపలికి అయితే రానివ్వలేదండి, బయట ఉండమనేవారు. స్కాన్ అయితే చేశారు. అండ్ ఈ హాస్పిటల్ కి అయితే చాలా దూరం అండి. మేమున్న ఊరు నుంచి. మాదైతే కాకినాడ దగ్గర పిఠాపురం, ఇక్కడ నుంచి రాజమండ్రి బండి మీద అయితే వెళ్ళేవాళ్ళము. చాలా జర్నీ, చాలా ఫేస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. కానీ పిల్లల కోసం తప్పదు కదండి. వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదండి హాస్పిటల్లో. ఫస్ట్ అయితే స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత ఏమైందంటే గర్భసంచి వాపు ఉందని చెప్పారండి. బల్కీ యూట్రస్ అంటారంట దాన్ని. బల్కీ యూట్రస్ అని వచ్చింది స్కాన్ లో. బల్కీ యూట్రస్ అంటే ఏంటండి అని అడిగామండి నేను డాక్టర్ని. ఈ బల్కీ యూట్రస్ అని రాగానే చాలా అయితే కంగారు పడ్డాం మేము. మాకు తెలియదు కదా బల్కీ యూట్రస్ అంటే ఏంటని. చాలా టెన్షన్ అయితే పడ్డామండి. ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, ఇలా మిస్క్యారేజ్ అవ్వాయి, మళ్ళీ కొత్త ప్రాబ్లం ఏంటని చాలా కంగారు పడ్డాము. మేడం అడిగితే బల్కీ యూట్రస్ అంటే ఏంటంటే మనకు కొంచెం అర్థమయ్యేలా చెప్పారండి. గర్భసంచి ఉంటుంది కదా, గర్భసంచికి 2 గోడలు ఉంటాయంటండి. లోపల గోడ ఒకటి, బయట గోడ ఒకటి ఉంటుందంట. అందులో ఒక గోడ అనేది నాకు దలసరగా ఉందని చెప్పారండి. కొంతమందికి నీరు కూడా పడుతుందంట. నాకు దలసరగా ఉందని చెప్పారు. మాకు అర్థం అవడానికి అయితే ఇలా చెప్పారు మేడము. బల్కీ యూట్రస్ అని వచ్చింది. మేడం చెప్పిందే నేను మీకు ఏదో చెప్పానండి. గోడ దలసరగా ఉంది నీకు, దానివల్ల ప్రెగ్నెన్సీస్ నిలబడట్లేదు. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఫామ్ అయినా సరే అవి కరిగిపోతాయి అని చెప్పారు. చెప్తే మరి దీనికి సొల్యూషన్ ఏంటండి అని అడిగామండి. అడిగితే మేడం మాకు ఒక ట్రీట్మెంట్ అయితే సజెషన్ చేశారు. అదేంటంటే లాప్రోస్కోపీ చేయించుకోమని చెప్పారండి. ఆ టైంలో మాకు అంత ఈ ట్రీట్మెంట్ల మీద అంత అవగాహన అయితే లేదు. లాప్రోస్కోపీ అంటే ఏంటి అని చాలా కంగారు పడ్డాము. ఒక లాప్రోస్కోపీ అంటే ఒక సర్జరీ అని చెప్పారు. సర్జరీ అని చాలా కంగారు పడ్డాము. లాప్రోస్కోపీ అంటే ఏంటి అని అడిగామండి. అదైతే ఇలా ఉంటది, ఈ ప్రాసెస్ ఉంటది అని చెప్పారు. మేమైతే భయపడిపోయాము. లాప్రోస్కోపీ గురించి సెపరేట్ గా మీకు ఒక వీడియో షేర్ చేస్తానండి, నేను చేయించుకున్నానా లేదా, లాప్రోస్కోపీ ఎలా చేస్తారు ఏంటనేది. మాకైతే లాప్రోస్కోపీ చేయించుకోమని చెప్పారు. చెప్తే మాకైతే చాలా భయం వేసిందండి. వాళ్ళ ప్రాసెస్ కూడా ఎలా చేస్తారో చెప్పారు. మేమైతే చాలా కంగారు పడ్డాము. కంగారు పడి వెంటనే హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసామండి. ఇంకా ఆ హాస్పిటల్లో కంటిన్యూ అయితే చేయలేదు మేము. ఇలా లాప్రోస్కోపీ చేయించుకోమంటే చాలా భయపడిపోయాం. కంటిన్యూ చేయలేదు. కంటిన్యూ చేయడం మానేసి వచ్చేసామండి ఇంటికి.
కంటిన్యూ చేయలేదు. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక కొంచెం భయపడ్డామండి. ఇలా ట్రీట్మెంట్ అంటున్నారు అని భయపడి ఇంకా చేయించుకోలేదు. నార్మల్ గా ట్రై చేద్దాం, ఎప్పటికప్పుడు పుడతారులే అని అయితే వదిలేసాము. కానీ మాకు ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. మళ్ళీ నార్మల్ మెడిసిన్ అయితే యూజ్ చేసాము. యూజ్ చేసిన రిజల్ట్ అయితే లేదండి. రిజల్ట్ లేకపోతే మళ్ళీ ఇలా బల్క్ యూట్రస్ అని చెప్పిన తర్వాత ఆ హాస్పిటల్ నుంచి వచ్చేసి వేరే హాస్పిటల్లో మళ్ళీ మెడిసిన్ యూజ్ చేశానండి. యూజ్ చేస్తే వాళ్ళు కూడా 3 months కోర్స్ అయితే చెప్పారు. 3 months యూజ్ చేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేసి నీకు ఇలా బల్క్ యూట్రస్ ఉంది కదా, కదమ్మా, దానివల్ల ప్రెగ్నెన్సీస్ నిలబడట్లేదు. ఆ బల్క్ యూట్రస్ మరి తగ్గే ఛాన్స్ ఉండదండి, ఇలా గర్భసంచి పొర తగ్గే ఛాన్స్ ఉండదా అని అయితే అడిగానండి. నేను అడిగితే మేడం వచ్చి ఛాన్స్ ఉంటుంది, ట్రై చేద్దామని చెప్పి దానికి ఇంజెక్షన్ ఉంటాయండి. ఇంజెక్షన్ చేస్తే ఒక 2 months పీరియడ్ అయితే రాదు. నీకు పీరియడ్ రాకుండా ఉంటేనే ఆ గాడ్ అనేది పలచబడుతుంది అని చెప్పారు. ఆ పీరియడ్ రాకుండా ఇంజెక్షన్ చేస్తారంటండి. మీకు 3 months రాకుండా ఉంటుంది, 1 month రాకుండా ఒక ఇంజెక్షన్ ఉంటుంది, 2 months రాకుండా ఒక ఇంజెక్షన్ ఉంటుంది, 3 months రాకుండా ఒక ఇంజెక్షన్ ఉంటుంది. మీరు ఏ ఇంజెక్షన్ చేయించుకుంటారని అడిగారండి. 2 months రాకుండా చేస్తే 2 months రాకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుందేమో అని 2 months పీరియడ్ అయితే రాకుండా ఇంజెక్షన్ చేయించుకున్నాము. ఆ ఇంజెక్షన్ అనేది చాలా కాస్ట్ అండి. నాకైతే అరౌండ్ 3000 అయితే పడింది ఆ ఇంజెక్షన్. 3000 పెట్టి ఇంజెక్షన్ అయితే చేయించుకున్నాను. ఇంజెక్షన్ చేయించుకున్నాక హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అవుతాయి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అయితే చెప్పారు. వెయిట్ పెరిగిపోవచ్చు, వెయిట్ కూడా పెరగచ్చు అని చెప్పారండి. ఈ ఇంజెక్షన్ చేయించాక ఒక 2 months పీరియడ్ రాదు నీకు అని చెప్పారు. పీరియడ్ అయితే రాలేదండి 2 months వరకు. పీరియడ్ అయితే రాలేదండి 3 months వరకు. తర్వాత నార్మల్గా పీరియడ్ అయితే వచ్చేసింది నాకు. పీరియడ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఆ పొర అనేది ఏమీ తగ్గలేదు, అలాగే ఉందని అయితే చెప్పారండి. మరి మీరు ఇంజెక్షన్ చేశారు కదా, మరి ఆ పొర తగ్గాలి కదండి అని అడిగాము. ఒక్కసారితో అయిపోదమ్మా, అలాగే 2-3 times అన్నా చేయించుకోవాలి అలాగే ఇంజెక్షన్ అని చెప్పారండి. 2-3 times ఇంజెక్షన్ చేయించుకోవాలని చెప్పారు. అలాగా అన్నిసార్లు చేయించుకోవడం వల్ల వెయిట్ పెరిగిపోతాం, పీరియడ్స్ రాకపోతే మళ్ళీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయేమో అని నేను మళ్ళీ చేయించుకోలేదు. వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాను మళ్ళీ మెడిసిన్ యూజ్ చేయడానికి. వేరే హాస్పిటల్ ఏంటనేది కాకినాడ సృజన హాస్పిటల్కి అయితే వెళ్ళానండి. వెళ్తే వాళ్ళు కూడా 3 months మెడిసిన్ అయితే ఇచ్చారు. 3 months కోర్సు మెడిసిన్ యూజ్ చేయమన్నారు. 3 months యూజ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అవ్వలేదండి. 3 months యూజ్ చేసిన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వకపోయేసరికి మేడం అయితే ల్యాప్రోస్కోపీ చేయించుకోమని సజెషన్ చేశారు. 3 years బ్యాక్ రాజమండ్రి ప్రగతి హాస్పిటల్లో కూడా సేమ్ ఇదే సజెషన్ అయితే చేశారండి, ల్యాప్రోస్కోపీ చేయించుకోమని. అప్పుడైతే భయపడి అయితే చేయించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ సృజన హాస్పిటల్లో కూడా ల్యాప్రోస్కోపీ చేయించుకోమని చెప్పారు. ఫస్ట్ అయితే ఆలోచించి మా ఫ్యామిలీలో డాక్టర్స్ ఉంటే మా అక్క వాళ్ళు డాక్టర్ అండి, వాళ్ళని కూడా అడిగితే చేయించుకోమరి, ఇంకా మేడం మన డాక్టర్ ఏ ట్రీట్మెంట్ ఫాలో అయితే అదే చేసుకోవాలి అని చెప్పారండి. చెప్తే ల్యాప్రోస్కోపీకి అయితే వెళ్ళాము. నాకు ల్యాప్రోస్కోపీ ఎలా చేశారు, ఏం ప్రాబ్లం ఉందనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ బల్క్ యూట్రస్ అంటే ఏంటి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, దానివల్ల మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో అయితే షేర్ చేస్తానండి. బల్కీ యూట్రస్నే ఎండోమెట్రియాసిస్ అని కూడా అంటారంటండి. అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను అండి. ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఫ్రెండ్స్.